సరికొత్త అస్త్ర శస్త్రాలతో జింబాబ్వే సిరీస్ కి సిద్ధమైంది టీమిండియా. రేపటి నుంచి హరారే వేదికగా ప్రారంభమయ్యే టీ20 సిరీస్ లో జింబాబ్వేను వారి స్వదేశంలో మట్టి కర్పించేందుకు పూర్తి వ్యూహాలతో సిద్ధమైంది యంగ్ టీమిండియా. హరారే వేదికగా జరిగే ఈ పోరులో జింబాబ్వేను కట్టడి చేయడానికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసింది. తొలి మ్యాచ్తోనే టీ20 సిరీస్లో బోనీ కొట్టేందుకు సరికొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగాలని టీమిండియా యోచిస్తోంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభు సిమ్రన్ సింగ్ బరిలోకి దిగొచ్చని సమాచారం. విదేశీ గడ్డపై తరబడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో కీపర్గా ప్రభు సిమ్రన్ సింగ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ కూడా ఉంది. లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబినేషన్ కుదరడం ప్రభు సిమ్రన్ కు కలిసి వచ్చే అంశం అంటూ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఫినిషర్ రింకు సింగ్ ని పక్కన పెట్టాల్సి వస్తుంది. దీంతో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, రింకు సింగ్ లో ఒకరికి మాత్రమే ఛాన్స్ లభించొచ్చని తెలుస్తోంది. వన్డౌన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగుతారు. కెప్టెన్ గా వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పుల్లో శ్రేయస్ నిరూపించుకోవాల్సి ఉండగా నిలకడగాడి విమర్శకులకు ఇక వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 5వ స్థానంలో ఆల్రౌండర్ శివం దూబే, 6వ స్థానంలో ధనాదన్, ఫినిషర్ రింకు సింగ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఐర్లాండ్ సిరీస్లో రాణించిన స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దుబేకి మరో ఛాన్స్ లభించనుండగా ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్ స్థానాలు ఖాయం కాగా 3వ పేసర్ స్థానం కోసం మయాంక్ యాదవ్, అశోక్ శర్మ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ సిరీస్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబేల ప్రదర్శనపై అందరి కళ్ళున్నాయి. ఇటీవల వరుసగా విఫలమవుతున్న ఈ ముగ్గురు మరోసారి సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవర్ ప్లేలో అటాకింగ్ గేమ్తో మ్యాచ్ని మనవైపు లాగేసుకోవాలని టీమిండియా వ్యూహంగా కనిపిస్తుంది. అలాగే స్పిన్ ట్రాప్లోకి నెట్టి కెప్టెన్ సికిందర్ రాజాను కట్టడి చేయాలని భావిస్తోంది. అలాగే ఓపెనింగ్లో మయాంక్ యాదవ్ సూపర్ స్పీడ్లో జింబాబ్వేకు చెక్ పెట్టాలని టీమిండియా యోచిస్తోంది. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్ని తక్కువ స్కోర్కే పెవిలియన్ పంపించే వ్యూహంతో భారత్ బరిలోకి దిగుతోంది. వేగవంతమైన బౌలింగ్, స్పిన్ వేరియేషన్లు, పవర్ ప్లేలో అటాకింగ్ ధోరణితో ఆడి సిరీస్ని గెలుపుతో ప్రారంభించాలని టీమిండియా పక్కా ప్రణాళికతో ఉంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్డ్ ట్రాక్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్స్కి మంచి గ్రిప్ టర్న్ ఇస్తుంది. ఆరంభంలో ఉండే సీమ్ మూమెంట్ని పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇక మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 156 రన్స్ కాగా అత్యధిక టీ20 స్కోర్ 229 రన్స్గా ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో జరిగిన 41 టీ20 మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 23 సార్లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఐపీఎల్ తరహా ఫ్లాట్ ట్రాక్లకు అలవాటు పడిన మన యంగ్ బ్యాటర్స్కి ఈ పిచ్ సవాలుగా మారనుంది.